ఒక్కొక్కళ్ళు తీసుకునే ఆలోచన విధానం, మాటల్ని కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, అసలు వాళ్ళకి ఎలా కన్వే అవుతుంది, ఏం తీసుకుంటున్నారు, ఫిజికల్గా తీసుకుంటున్నారా, మెంటల్గా తీసుకుంటున్నారా, ఇట్లాంటి విషయాలన్నీ దేని మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి, వాళ్ళ లైఫ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సో అలా చేయకుండా ఉండాలి అంటే కంట్రోల్ చేసుకునే వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు, ఓకే ఫైన్. మరి కంట్రోల్ చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది. సో వీళ్ళు అనుకుంటారు అన్నీ నాకు జరుగుతున్నాయి కాబట్టి ఓకే తప్పదు నేను భరించాలి అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, అసలు నేను ఎందుకు భరించాలి అనే ఫీలింగ్లోకి వెళ్ళే వాళ్ళు ఇంకొంతమంది. సో సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి? ఒకవేళ మనకేమనిపిస్తుంది ఇలాంటి విన్నప్పుడు జనరల్గా మాకు తెలుసులే ఏముంది, కానీ తెలుసు, కానీ ఏం చేస్తున్నారు, బాధపడుతున్నారు, లేకపోతే దాని నుంచి బయటకు రాలేక కఠినమైన నిర్ణయాలు తీసుకోలేక సఫర్ అవుతున్నారు. వన్స్ ఒకసారి ఒక కఠినమైన నిర్ణయం అది మీ లైఫ్కి యూజ్ అవుతుంది అనుకుంటే కనుక దాని మీద వెళ్ళడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే అట్లీస్ట్ మీరైనా హ్యాపీగా ఉంటారు కదా. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు అది అందరికీ నచ్చాలని లేదు, అందరూ దాన్ని సపోర్ట్ చేయాలని కూడా లేదు. ఒకవేళ అందరూ అనే మాటలు మిమ్మల్ని సఫర్ చేస్తున్నాయి అంటే దాంట్లోంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, లేకపోతే మనం ఏం పాజిటివ్గా తీసుకుంటున్నాం అనేది మాత్రం ఇంపార్టెంట్. అది మనకి నెగిటివ్గా అవుతుంది, నెగిటివ్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది అనుకున్నప్పుడు దాంట్లో కూడా పాజిటివ్ని ఏం ఎత్తుకోవాలి, ఇది నాకు ఏం నేర్పించడానికి వచ్చింది, అలా అని సఫర్ అవుతూ